హాయ్ అండి, అనంతపుర అరుణ యాక్టివిటీస్కి స్వాగతం అండి. వచ్చేసి మీకు దొడ్డనగిరిలో వచ్చేసి టెంపుల్ చూపించేస్తాను. చూసారా, కొండలో వచ్చేసి చిన్న టెంపుల్ లాగా ఉంది. ఇందులో ఏ స్వామి ఉంటాడో కూడా నాకు తెలియదండి. ఎక్కి చూద్దామంటే పిల్లలు ఉంటారు కదా, అందుకని చెప్పేసి మేమైతే కొండ ఎక్కలేదు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లోనే మనకి తులసి కోటకి ఒక గుడిలాగా కట్టించారండి. ఎంత అందంగా ఉంది కదండి. లోపలికి వెళ్ళి చూద్దామంటే అప్పటికే కొద్దిగా లైట్ ఫెల్ అవుతూ వస్తుందన్నమాట, టైం అయిపోతుంది. అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళి చూపించలేదు. ఇటు సైడ్ వచ్చేసి మనకి గవర్నమెంట్ స్కూల్ ఉంటుందండి. చాలా పెద్దగానే ఉంది, బాగానే ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి ఒక గోపురం అండి, ఇటు సైడ్ గోపురం అనమాట. మనకి ఎంట్రన్స్ వచ్చేసి అటు సైడ్ అనమాట, అటు సైడు. ఇటు సైడ్ వచ్చేసి మనకి అది ఈ గోపురం వచ్చేసి మధ్యలో వచ్చేసి అది మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ నుంచి మనం ఎంటర్ కావాల్సి వస్తుంది, ఈ గోపురం నుంచి మనం ఎంటర్ కావాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మనము లోపలికి ఎంటర్ అవుతామండి. ఇక్కడ స్లిప్పర్స్ వదిలేసి వెళ్ళరా అంటే మా వాడులో వదలను అన్నాడు. బలవంతంగా స్లిప్పర్స్ బయట వదిలించి మళ్ళీ వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. మొక్కు స్వామికి అని చెప్పేసి వాళ్ళ డాడీ చెప్తుంటే మొక్కుతున్నాడండి. ఇదే అండి మెయిన్ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ చుట్టూ కూడా మనకి ప్లేసు, మొక్కలు చాలా అంటే చాలా అందంగా ఉందండి టెంపుల్. నేను కూడా ఫస్ట్ టైం అండి చూడడము, మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి వచ్చాము. మేము వచ్చేసరికి ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చేసి గేటు క్లోజ్ చేశారండి, లాక్ వేసి ఉందన్నమాట. శ్రీ చింతల మునిస్వామి ఈ టెంపుల్లో ఉండేదండి. రైట్ సైడ్ వచ్చేసి మనకి గణపతి ఉంటాడండి చిన్నగా. మనము పైకి ఎక్కి దర్శనం చేసుకోరాదండి. ఇక్కడ వచ్చేసి శ్రీ చింతల మునిస్వామి వారి పాదరక్షలు ఉంటాయండి. ఇక్కడ మేము మొక్కుకున్న తర్వాత అంతా ఒకసారి చూసామండి. ఇక్కడ ఊయలు కూడా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మనము ఇటు సైడు వెళ్తే మనకి కిందకి స్టెప్స్ ఉంటాయండి. కింద వచ్చేసి మనకి శ్రీ చింతల మునిస్వామి గారి సమాధి ఉంటుందండి. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా మనకి చాలా బాగుంటుందండి. మీకు చూపిస్తాను రండి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటాడండి. గంటలు 2 ఉంటాయి పైన వచ్చేసి మనకి. ఎనీ టైము ఇక్కడ వచ్చేసి మనకి దీపము ఎనీ టైము రోజు నైట్ అంతా కూడా ఆ దీపం అలాగే వెలుగుతూనే ఉంటుందంటండి. ఆయన సమాధి చూడండి, పక్కనే మనకి కలశం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ సమాధి పైన. చాలా బాగుంది కదా, అందంగా ఉందండి. నాకైతే మనసు అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి. ఈ టెంపుల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆ చుట్టూ ప్లేసెస్ ప్లస్ స్వామీజీలు కూడా చాలామంది ఉన్నారండి. ప్లస్ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చుట్టూ చెట్లు పెంచారు చూడండి, ఎక్సలెంట్గా ఉందండి చెట్లు అయితే. ఇక్కడ చూసారా, మీకు కనిపించలేదు, ఇక్కడ స్వామీజీలు అందరూ కూర్చొని శ్లోకాలు చదువుతున్నారండి. చాలా బాగుంది అసలుకి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మొక్కలే అండి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పాలంటే చాలా బాగున్నాయండి చెట్లు వచ్చేసి. ఇక్కడైతే టెంపుల్ చుట్టూ చెట్లు అండి. చూసారా, ఈ పువ్వు చూసారా ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదండి. ముఖ్యమైన మీకు విషయం ఒకటి చెప్పాలి. యాక్చువల్గా నా కొడుకులు చేసే అల్లరికి యాక్చువల్గా వాళ్ళు స్వామీజీలు శ్లోకాలు మానేసి మమ్మల్ని బయటికి పంపించాలి. బట్ ఏంటంటే స్వామీజీలు కదండి, అందుకనే చెప్పేసి వాళ్ళు శ్లోకాలు మా పిల్లలు ఎంత అల్లరి చేసినా కూడా వాళ్ళు డిస్టర్బ్ కాకోకుండా శ్లోకాలు చదువుతున్నారండి. అందుకే వాళ్ళని స్వామీజీలు అన్నారు నాకు తెలిసినంత వరకు. లేకుంటే శ్లోకాలు చదివిది ఆపేసి వచ్చేసి మమ్మల్ని బయటికి పంపించాలి. బట్ ఏంటంటే అక్కడ పంపించలేదు. అంత అల్లరి చేస్తారండి మా పిల్లలు అయితే. ఎక్కడ వచ్చినా కూడా అల్లర ఉంటుందండి మా పిల్లలతో అయితే. పిల్లల అల్లరితో సరిగ్గా చూపించలేదని అనుకుంటున్నానండి నేనైతే. ఓకే, దర్శనం అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయినామండి. లైట్ ఫెయిల్ అయిపోయింది అప్పటికే. చూడండి ఎంత రెడ్గా ఎంత బాగుంది కదండి లొకేషన్, ఎక్సలెంట్గా ఉంది కదా. నాకు ఇలాంటి లొకేషన్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎంత బాగుంది కదండి, చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే. ఇలా చూసుకుంటూ వెళ్ళామండి.
ఓకే. ఇక్కడ వచ్చేసి మేము రెస్టారెంట్‌కి వచ్చేసామండి. రెస్టారెంట్‌కి వచ్చేసాము. ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసే ఓపిక లేదండి. అందుకని చెప్పేసి రెస్టారెంట్‌కి వచ్చేసాము. రెస్టారెంట్‌కి వచ్చేసి ఇక్కడ భోంచేసామండి. భోంచేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇక్కడ. ఓకే. వీడియో గిన నచ్చినట్టయితే గిన లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే గిన కామెంట్ చేయండి. ఓకేనా? మీరు కామెంట్ చేస్తే గిన నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కొన్ని కొన్ని తీసి మీకు చూపించగలుగుతా. ఓకేనా? బాయ్ అండి.